సమూయేలు సౌలు గురించి బాధపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా చేజారిన అవకాశం గురించి, చేజారిన జాబుని గురించి, చేజారిన వ్యక్తుల గురించి, నిన్ను మోసం చేసిన వ్యక్తుల గురించి, నిన్ను పట్టించుకునే వ్యక్తుల గురించి నువ్వు బాధపడుతున్నావేమో. ప్రభువు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే అది సమూయేలుకు చెప్పిన విధంగానే నీతో కూడా చెప్తూ ఉన్నాడు. సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు ఎంతకాలం దుఃఖిస్తావు అని చెప్తున్నాడు. నిజమే, నా ద్వారాలు మూసిపోయినాయి, ఇంకా ద్వారాలు తెరవబడవేమో, ఇదిగో నేను వెళ్ళే మార్గం ఆగిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, దేవుడు కొత్త మార్గాన్ని నీకు తెరవబోతూ ఉన్నాడు. అందుకే సమూయేలుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ కొమ్ములో తైలం నింపుకొని వెళ్ళు అంటున్నాడు. నిన్ను కూడా మరలా ఏదైతే ఖాళీ అయిపోయిందో నీ ప్రార్థనా జీవితం, నీ యొక్క వాక్యపు జీవితం, నీ ఆత్మీయ జీవితం ఖాళీ అయిందో దానిని వాక్యముతో, ప్రార్థనతో, దేవుని నిరీక్షణతో నింపు. దేవుడు నీకు కొత్త ద్వారం తెరిచి కొత్త ఆశీర్వాదాలను ఇవ్వబోతూ ఉన్నాడు.